వరంగల్ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. వరంగల్ 20వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ పై అత్యాచార యత్నం కేసు నమోదైంది. తనపై అత్యాచార యత్నం చేసి కులం పేరుతో దూషించారు అన్న కాంగ్రెస్ దళిత మహిళ నమిండ్ల లావణ్య ఫిర్యాదుతో నరేందర్ అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో లావణ్యకు మహిళా దళిత సంఘాలు మద్దతుగా నిలిచాయి. కార్పొరేటర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చెప్పండి. అయితే ఇదంతా కుట్రలో భాగంగానే జరిగిందని ఎమ్మెల్సీ కాంగ్రెస్ నేత బసవరాజు సారయ్య వర్గం ఆరోపిస్తోంది. కొందరు కావాలని ఇదంతా చేస్తున్నారని బసవరాజు సారయ్య ఆరోపించారు. మరోవైపు తన నియోజకవర్గంలో ఇంత జరుగుతున్న మంత్రి కొండా సురేఖ స్పందించలేదు. కాంగ్రెస్ లోని వరంగల్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరొకసారి బయటపడ్డాయి. ఇప్పటికే అక్కడ కార్పొరేటర్ ను కూడా అరెస్ట్ చేశారు. నరేంద్రపై కాంగ్రెస్ కు చెందిన దళిత మహిళా నేత లావణ్య ఫిర్యాదు మేరకు పూర్తి వివరాలు నవీన్ అందిస్తారు. నవీన్. విజయచంద్రిక, వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ లో కొంతకాలంగా వర్గ విభేదాలు ఉన్నాయి. అయితే అవి అప్పుడప్పుడు ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు బయటపడతా ఉంటాయి. వరంగల్ నగరానికి చెందిన 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ ఆయన బీఆర్ఎస్ లో గెలిచి తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈయన పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నవీన్ల లావణ్య అనేటువంటి మహిళ నిన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన పైన అత్యాచార యత్నం చేశారు. ఒక పని కోసం వెళ్తే తనను రూమ్ లోకి తీసుకెళ్లి బలాత్కారం చేశారు. తనను కులం పేరుతో దూషించారని ఆమె హిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేశారు. అయితే ఆయన వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వర్గానికి సంబంధించినటువంటి నేత కావడంతో ఒక వివాదం రాసుకుంది. అయితే కావాలనే కొంతమంది వ్యక్తులు ఆయన పైన కావాలనే ఆ మహిళను ప్రోత్సహించి ఆయన పైన కేసులు పెట్టించారని బసవరాజు సారయ్య వర్గం ఆరోపిస్తోంది. ఆయనతో పాటు వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వీళ్ళంతా కూడా తమ అనుచరులతో పోలీస్ స్టేషన్ ముందు కాస్త హడావుడి చేశారు. అయితే నిన్న ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చినటువంటి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వస్తే వీళ్ళంతా కూడా ఆయనను కలిసి ఆయనకు ఫిర్యాదుగా చేసినటువంటి పరిస్థితి. వెంటనే ఆయన ఒత్తిడి మేరకు వరంగల్ తూర్పు నియోజకవర్గం నరేందర్ ఎవరైతే ఉన్నారో ఆయననైతే విడుదల చేశారు. ఇదంతా ఒక హైడ్రామా అయితే కొనసాగింది. థ్యాంక్ యూ నవీన్. కాంగ్రెస్ పార్టీలో పకడ్బందీగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తల వెంబడి తప్పకుండా కూడా నాయకులు ఉంటారు. ఆ కార్యకర్తకి ఎక్కడ నష్టమైనా కూడా అక్కడ ఖచ్చితంగా మేము ఉంటామని మేము చెప్పడానికి వచ్చి నిజమా అనేది పోలీసుల ఎంక్వైరీలో తేలుతుంది. తేలినప్పుడు శిక్షకైనా మేము సిద్ధమే, లేదు అని అంటే మా నిజాయితీని నిరూపించుకోవడానికైనా మేము సిద్ధమే. కాంగ్రెస్ పార్టీ మహిళ కదా, తోటి మహిళ కదా అని ఒక కుర్చేసి కూర్చోబెట్టిన అన్న అంతగా మించి అన్న అసొంటి 50 ఏళ్ళ చరిత్రలో అన్నకు అసొంటి పేరే లేదు. మేము అందరం కలిసి అరే పోనీతి ఒక మహిళ కదా అన్నందుకు ఇలా పాపం అన్నందుకు పాపం అడగట్టి అన్నకి అది అంటుకుంటామని మేము అనుకోలే. దీన్ని విచారణ చేసి ఏ విధంగా న్యాయం చేస్తారో పోలీసు వాళ్ళ యంత్రాంగం మొత్తం ఇట్లా చాలా జరుగుతాయి వరంగల్లో. తీవ్రంగా ఖండించాలని యూత్ కాంగ్రెస్ జిల్లా తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాం. తండ్రి స్థాయి ఇచ్చి ఆలోచించి సరే అన్న అని చెప్పి 4 రోజుల క్రితం నుండి నేను ఎన్ని రోజులకు అన్నయ్యకు నేను కాంటాక్ట్ వెళ్ళలేను. 4 రోజుల క్రితం నుండి నేను స్టేట్ లెవెల్లో పోస్ట్ ఇప్పిస్తా, నేను స్వర్ణ మేడం దగ్గరికి, నేను బసవరాజు సారయ్య దగ్గరికి తీసుకెళ్తా, ఇట్లా వాళ్ళకి పరిచయం చేపిస్తా, నువ్వు ఇట్లా డిసప్పాయింట్ కాకమ్మా, నీకు స్టేట్ లెవెల్ ఇప్పిస్తా అని అంటే మా అన్నయ్య కదా మీకు కష్టపడి పని చేసినాం కదా అని నమ్మకంతో నేను 4 రోజుల నుంచి కాంటాక్ట్లో ఉన్నా. అయితే నిన్న మొన్న ఫోన్ చేస్తే అన్నాడు నేను రేపు తీసుకెళ్తామ్మా అంటే ఊరికి ఫోన్ చేస్తే బాగుండదు కదా, పెద్ద మనిషి కదా, కార్పొరేటర్ కదా, ఇంటికి వెళ్ళి ఒకసారి మర్యాద ఇచ్చినట్టు ఉంటుంది, ఇంటికి వెళ్ళి గుర్తు చేస్తా అన్నట్టుగా ఇవాళ పొద్దున్న ఇంటికి వెళ్తే ఇట్లా సైగా చేసిండు. ఎవరో ఇద్దరు ఉంటే పర్లేదు వాళ్ళు వేరే పార్టీనేమో మరి ఇంకెవరేమో కార్పొరేటర్ కదా చెప్పిండు కదా
పెద్ద ఆయన కదా, వయసులో నాకంటే పెద్ద ఆయన కదా అన్నట్టుగా నేను పక్కన నిల్చున్నా. లోపలిగా నిల్చుంటే నన్ను బలవంతంగా ఏవేవో మాట్లాడి నన్ను బలత్కారం చేయబోతే నేను తప్పించుకొని వెంటనే 100కి డయల్ చేశానండి. 100కి డయల్ చేశానని ఇక్కడికి వచ్చాను.